హాయ్ ఫ్రెండ్స్, నేను రామకృష్ణ నల్గొండ నుంచి వస్తున్నాను. యాక్చువల్గా నేను ఈ బీబీజీలోకి రాకముందు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా సింపుల్గా కామ్గా వెళ్తూ ఉండేది. ఏం చేయాలి అనేది నేను నిరుత్సాహంతో ఉన్నప్పుడు మా సీనియర్ ద్వారా బీబీజీలోకి రావటం జరిగింది. బీబీజీలోకి రావటం, ఖమ్మంలో అటెండ్ అవ్వటము, అక్కడ చాలామంది వాళ్ళు మాట్లాడిన మాటలతోటి కానీ లేకపోతే చాలా అసలు రియల్ ఎస్టేట్ గురించి ఏమీ తెలియని ఒక జెండర్ తోటి కానీ ఒక ఫైనాన్షియల్ స్టేటస్ తోటి కానీ ఏ సంబంధం లేని వాళ్ళు, ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఈ బిజినెస్ అనేది చేస్తాం చూసి చాలా వాళ్ళ ద్వారా మోటివేషన్ అనేది పొందిన తర్వాత దీనికి నేను కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాను మనసులో. నేను కూడా ప్లాట్లు అమ్మాలి, నేను కూడా మనీ ఎర్న్ చేయాలి, నేను కూడా ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి నేను కూడా దృఢ నిశ్చయంతో చేసుకొని కస్టమర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇమీడియట్గా నేను ప్లాట్ బుక్ చేసేసి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఆ తర్వాత నన్ను నా సీనియర్లు నా టాలెంట్ గుర్తించి టాలెంట్ ఫ్యాక్టరీకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ టాలెంట్ ఫ్యాక్టరీకి ఒక్కసారి నేను వెళ్ళిన తర్వాత నాలో ఉన్న బీబీజీ ఒక దృక్పథమే మారిపోయింది. బీబీజీలో ఈ విధంగా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుందా, ఒక మోటివేషనల్ స్పీకర్ని పిలవటం కానీ, హీరోయిన్స్ని పిలవటం కానీ, ప్రతి నెల ఎవరైతే అచీవ్ చేశారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం కానీ, ప్లస్ సీనియర్స్తో మాట్లాడించడం కానీ, ప్లస్ జబర్దస్త్ స్క్రిప్ట్ అని ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, ఎక్కడ కూడా మనం నిరుత్సాహపడకుండా, మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఏం మిస్ అవుతామో, నెక్స్ట్ ఏం రాబోతుందో, ఎవరెవరు ప్రైజెస్ గెలుచుకుంటున్నారో, అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏంది, మోటివేషనల్ స్పీకర్ మనల్ని ఎలా మోటివేట్ చేస్తున్నాడు, అసలు ఏం నేర్చుకోవచ్చు వీళ్ళ ద్వారా, ఒక్క 6 గంటలు మనకి కాదనుకుంటే ఫ్రెండ్స్ మీరు కూడా ఈరోజు నేను ఎలా తయారైనా అలా తయారవ్వగలుగుతారని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్పగలుగుతున్నాను. ఫ్రెండ్స్, ఒక్క 6 అవర్స్ మీది కాదనుకుంటే బీబీజీలో మీరు కూడా స్టేజ్ మీద ప్రతి నెల స్టేజ్ మీదకి ఎక్కి అవార్డు తీసుకునే కెపాసిటీ మీలో కూడా ఉంటుంది. మీకు కావాల్సింది ఫస్ట్ నాలెడ్జ్. మీ సీనియర్లు చేయబట్టుకొని కనుక మీరు నడిచారంటే ఖచ్చితంగా నేనేదైతే అచీవ్ అవ్వానో దానికంటే ఎక్కువ మీరు అచీవ్ అవ్వగలుగుతారు. ప్లాట్స్ ఈజీగా మీరు సేల్ చేయగలుగుతారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను ఇంకా చెప్పబోయేదంటే, మీ సీనియర్ని చేయబట్టుకొని మీరు నడవండి, సైట్ విజిట్ చేయండి, కస్టమర్స్ని అప్రోచ్ అవ్వండి, మీలో మీరు మోటివేషన్ తెచ్చుకోండి, టాలెంట్ ఫ్యాక్టరీ అటెండ్ అవ్వండి. టాలెంట్ ఫ్యాక్టరీలో 6 అవర్స్ మీరు కేటాయించండి. ఒక్క 6 అవర్స్ మీరు కేటాయించి ఏదైతే నేర్చుకున్నారో అదే ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఖచ్చితంగా ఎదుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బీబీజీ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.